ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీ లలితా సహస్రనామార్ధచంద్రిక 203 నామం. సర్వమయీ, సర్వమునకు నిండియున్నది. సర్వలోకములు సర్వము ఆమెలోనే నిండి ఉన్నది. సర్వమంత్రస్వరూపిణి, సప్తకోటి మహామంత్రములన్నింటిలోనూ ప్రాణరూపమైన ఆ తల్లి సర్వమంత్రస్వరూపిణి. మంత్రము అంటే మననము చేసే కొద్దీ రక్షించే దాన్ని. మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరికి ఉపాస్య దేవత స్వరూపముగా మార్చగలిగే అక్షరాల కూర్పును మంత్రము అనవచ్చు. అమ్మవారు ఉచ్చరింపబడగా వచ్చిన అన్ని అక్షరాలు, పదాలు, వాక్యాలు మంత్రాలుగా వచ్చాయి. సాధారణముగా వేదాలలో ఉండే కావ్యాలను మంత్రాలు అంటారు. సర్వయంత్రాత్మిక, అన్ని యంత్రములకు ఆత్మస్వరూపముగా గలది. శక్తి మీద ఆధారపడి పనిచేసే యంత్రాలన్నింటికీ అమ్మవారు ఆత్మ లాంటిది అవుతుంది. విగ్రహం దేవతకు స్థూల రూపం అయితే తత్సంబంధమైన యంత్రము సూక్ష్మ రూపము అవుతుంది. ఏమీ లేనట్టుండే బిందువులో నుంచి రాబోయే జీవరూపం ఇమిడియున్నట్లు అన్ని యంత్రాలకు మూల బిందువు, ఆ బిందువును అధిష్ఠించియుండే అమ్మవారు సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప. అన్ని తంత్రములు తన రూపముగా కలది. తంత్రాలు 3 విధములుగా ఉంటాయి. అవి సాత్విక, రాజసిక, తామసిక. సాత్వికాలను తంత్రాలని, రాజసికాలను యమళాలని, తామసాలను డామరాలని అంటారు. చక్కగా పద్ధతిగా చేసే పూజలను తంత్రములు అంటారు. ఎవరు ఏ ఆచారములోనైనా భక్తిగా చేసేవారిని కటాక్షిస్తుంది. వాగ్రూపంలో తంత్రం ఉంటే రేఖారూపంలో యంత్రము ఉంటుంది. జ్ఞాన సంబంధమైన తంత్ర గ్రంథాలన్నీ అమ్మవారి రూపానికే చెందినవి అవుతాయి. మనోన్మయి, ఉన్మని అంటే చెలింపని స్థితి. సాధకుడికి భక్తి పరాకాష్ఠకు చేరి సర్వ ప్రపంచమును మరుగున పడి మరచిపోయి కన్నీళ్లు గంగలాకారి అమ్మవారి పాదాలను మానసికంగా అభిషేకించే స్థితి. అలాంటి హృదయం ఆమెకు నివాస స్థలం. భ్రూమధ్య నుండి శిరస్సు ఉపరితలం మీదగా పాపిట మధ్యలో పోతే మాడు వస్తుంది. దీనినే బ్రహ్మరంధ్రము అన్నారు. ఆ బ్రహ్మరంధ్రానికి క్రిందగా ఉన్న స్థానాన్ని మనోలయ స్థానం అంటారు. ఇది శివ శక్తైక్య స్థితిని సూచించే ప్రదేశము. అమ్మవారి స్తోత్రాలను మనోన్మని స్థితిలో చేయాలి. నామాలను మనస్సుకు అర్పించటం కాదు, మనస్సును నామాలకు అర్పితం చేయాలి. మనస్సు అభిప్రాయాలతో, వృత్తులతో, ఆలోచనలతో ఉన్న చిత్తంతో కాకుండా మననము చేస్తున్నప్పుడు మననము చేయబడేది ఒక్కసారి మేల్కాంచి దర్శనమయ్యేది అని మనోన్మని అర్థం చెప్పుకోవచ్చు. మహేశ్వరి, మహాదేవుడు అయిన శివుని ఇల్లాలు గనుక ఆమె మహేశ్వరి. ప్రకృతి మాయను మాయ అయితే ఆ మాయను కలవానిని మహేశుడు అంటారు. సర్వాంతర్యామి సర్వాంతర్యామిని అన్న అర్థంలో భేదం లేని వారే వారిద్దరు. మహాదేవి
ఎవరికి ఏమి కావాలన్నా ఇస్తుంది కనుక ఆమె మహాదేవి. అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవారిని దేవి అంటారు. ఎక్కడ ఏ విధమైన గొప్పతనము వైభవమున్న అమ్మవారికి సంబంధించినది. గండకీ నది తీరంలో ఉన్న చక్రతీర్థ దేవత మహాదేవిగా ప్రసిద్ధి పొందింది. మహాలక్ష్మీ స్వరూపిణిగా భక్తుల చేత పూజలందుకునే శ్రీమాత మహాలక్ష్మి అంటే గొప్ప విశిష్టమైన లక్షణాలు కలది. ధైర్య, ధ్యాన, విద్యార్థి సకల స్త్రీలకు మూల కారణ సమన్వయ శక్తి కాబట్టి ఆమెను మహాలక్ష్మి అంటారు. పరమేశ్వరుని నామాంకమున అధిష్ఠించిన దేవి. కొల్హాపుర క్షేత్రాధిష్టాన దేవత పేరు మహాలక్ష్మి. మృడప్రియా, మృడునికి అంటే శివునికి ప్రియురాలు. మృత్యువుకు పైన ఎరుగున్నవాడు కాబట్టి శివుడు మృడు అన్నాడు. సృష్టిలోని ద్రవ్యత్వము, ఆకారత్వము అనంతములోకి లీనమవుతుండగా తాను మాత్రం అతీతముగా సాక్షిభూతుడుగా ఉన్నాడు. వానిని మృడు అన్నారు. ఈ విశిష్ట లక్షణములు ఉన్న మృడుడికి ప్రియురాలు. ప్రతిరోజు భౌతికకు సంబంధించిన పగలు రాత్రిలోనికి లీనమగునప్పుడు సాక్షిగా ఉండువాడు సూర్యుడు. ఈ సూర్యునికి మార్తాండు అనే పేరు కూడా ఉంది. మహారూప, ఆమె విరాట్ రూపం తెలుసుకోలేనిది. సర్వ ప్రపంచము ఆమెలో ఇమిడి ఉన్నది. ఎవరు ఊహించిన రూపంలో వారు చూసుకుని తన్మయత్వం చెందవలసినది. సృష్టి ప్రళయాలు రెండూ తన యందు